నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ 2610. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వాని టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. క్యారెట్ హల్వా కోసం 1 కేజీ దాకా క్యారెట్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ హల్వా కోసం క్యారెట్ని తురుముకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసుకుని గ్రేట్ చేసుకోవచ్చు. నేను క్యారెట్ హల్వా కోసం క్యారెట్ని మిక్సీలో వేసుకుని గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ జీడిపప్పు వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని వాటిని కూడా దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్ అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ పాలంతా ఎగిరిపోయి క్యారెట్ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార అంతా కరిగిపోయి దగ్గరికి వచ్చే వరకు 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. హల్వా ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేయాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.